వీక్షకులందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 ముక్కలు నేను జీవితంలో చాలా బలంగా నమ్మాను. శాస్త్రాన్ని శాస్త్ర ప్రామాణికంగా ఏదో మనం జ్యోతిష్యం అంటే ఏదో మూఢనమ్మకంగానో లేకపోతే ఇంకోటో పలానా రెమెడీస్ అనో లేదా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ నేను అనుకున్నది ఒకటే, జీవితంలో మనం ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే మానేయాలి. అదే పద్ధతి ఫస్ట్ నుండి. ఒక శాస్త్రం నేర్చుకోవాలి అనుకున్నా, ఒకటి చెప్పాలి అనుకున్నా, ఒకటి చెందాలి అనుకున్నా పర్ఫెక్ట్గా వెళ్ళగలిగితే, లేదా మొత్తానికి మానేసి ఉండాలి తప్పితే సగం విధానం అనేటువంటిది పనికిరాదు అన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ముందుకు వెళ్ళడం జరిగింది. నేను ముఖ్యంగా ఒక గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, అంటే నేను తీసుకున్నటువంటి స్ట్రీమ్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నేను కొన్ని కారణాల రీత్యా ఐటీకి వెళ్ళవలసి వచ్చింది. ఐటీలో పెగా మీద నేను వర్క్ చేయడం జరిగింది. వర్చూసా పొలారీస్కి సెలెక్ట్ అయ్యాను. అయితే దాన్ని వర్చూసా వాడు ఎక్వైర్ చేసినప్పుడు వర్చూసాలో జాయిన్ అయ్యి కొంతకాలం పాటు అందులో ఉద్యోగం చేసి, ఏదైనా మనం ప్రజలకి ఉపయోగపడాలి, మనకున్నటువంటి జ్ఞానంతోటో లేకపోతే మనకి ఇంకోటితో ఎవరికైనా మనకి సహాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జ్యోతిష్ శాస్త్రాన్ని మాధ్యమంగా ఎంచుకొని ప్రజలకు ఏదో నా వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. తీవ్రమైన కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఊరటని కలిగిస్తూ మన ఛానల్ ద్వారా తెలుసు చాలామంది ఇప్పటికి కొన్ని వేల జపాలు, కొన్ని వందల హోమాలు, కొన్ని యాగాలు, ఇవన్నీ యజ్ఞాలు చేయడం జరిగింది. దానిలో సంతానం లేనటువంటి వారు ఎక్కడి నుండో వస్తే పలానా ప్రతిష్ఠ చేస్తే సంతానం కలగడం, ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ జపాలు చేస్తే అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం కలగడం, సంతానం కలగడం, విద్యాభివృద్ధి కలగడం, ఆర్థిక అభివృద్ధి కలగడం, ఇలా అనేక రకాలైనటువంటివి చూసేటువంటి వారందరూ తెలుసు. వారందరూ కూడా మమ్మల్ని, ఎందుకంటే ఒకటే, మన హిందూ ధర్మం చాలా గొప్పది. వేదానికి ఉండేటువంటి షడాంగాల్లో శబ్దశాస్త్రం, ముఖం, జ్యోతిషం, చక్షుషీచారన్నారు. కళ్ళు వంటిది జ్యోతిషం. కళ్ళు లేకపోతే ఏమీ లేదు జీవితం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నాడు. కళ్ళు లేకపోతే ఏమీ లేదు. అందుకని చూపు చాలా ముఖ్యం. ఆ చూపు వేద పురుషునకు కళ్ళు వంటిది జ్యోతిషం. అది పరిపూర్ణంగా మనం గురువుల దగ్గర ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహంతో ముందుకు వెళ్ళాం. మా మావయ్య, మా గురువు గారు ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ గారు, ఆయన యొక్క కలం పేరది. ఆయన యొక్క అనుగ్రహంతో జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించడం 15 సంవత్సరాల పాటు, ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు అభ్యాసం చేయడం, అధ్యయనం చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ది థేమ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు నా యొక్క కృషిని, శ్రమని, లేదా నాకు ఉండేటువంటి జ్ఞానాన్ని వారు గుర్తించి జ్యోతిషము మరియు వాస్తు శాస్త్రమందు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని వారు అందించడం జరిగింది. ఇది ఈ కొత్త సంవత్సరం 4వ తారీఖున నేను ఈ అవార్డుని ముంబై ఇంటర్నేషనల్ రాడిసన్ ఇంటర్నేషనల్ హోటల్లో నేను అందుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ థేమ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేటువంటిది ప్యారిస్లో ఉంటుంది, ప్రధానమైనటువంటి కార్యాలయము. వారు నా యొక్క విద్యని, అభ్యాసాన్ని, అలాగే నా థీసిస్ని, నేను చేసినటువంటి కేస్ స్టడీస్ని, వీటన్నిటిని కూడా వారు గుర్తించి జ్యోతిషము మరియు వాస్తు శాస్త్రములలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని వారు నాకు అందించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే నాలాంటి చదువుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ నాలాంటి వాళ్ళకి చదువు చెప్పడం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే నాకున్నటువంటి మట్టి బుర్రకి ఒక శాస్త్రాన్ని నాకు వారు చెప్పారు. సూర్యశ్రీ గారు మా గురువు గారు, మా మావయ్య, నా దైవము. ఆయన జీవించి ఉండగానే కాదు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కూడా నాకు ఆయన చదువు చెప్పాడు. చాలా గొప్ప విషయం అది. కాబట్టి ఈ గౌరవ డాక్టరేట్ పురస్కారం వచ్చింది, అందుకని మన వారి అందరితోనూ కూడా పంచుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని నమ్ముకొని ఉన్నటువంటి వాడు ఎప్పుడూ పడిపోడు.
భగవంతుడికి కోపం వచ్చిందనుకోండి, గురువు కాపాడుతాడు. గురువుకి కోపం వస్తే కాపాడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నా గురోర్ అధికం అన్నారు. గురువు కన్నా అధికులు ఎవరూ లేరు. తల్లి ప్రథమ గురువు, తండ్రి తర్వాత మనకి విద్య నేర్పినటువంటి వారు. వీరి పాదాలు పట్టుకుని వీరి ముగ్గురే త్రిమూర్తులు, ఇంకెవరు లేరు. కనబడే త్రిమూర్తులు వాళ్ళే, తల్లి తండ్రి గురువే, వాళ్ళే త్రిమూర్తులు. ఇంక అంతమించినటువంటి త్రిమూర్తులు ఎవరు ఉండరు. వారిని పట్టుకుంటే గొప్పవారు అవుతారు, లేదా గొప్ప గొప్ప విషయాల్ని సాధిస్తారు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా నాకు ఇది ఆయన ఒక మాట అన్నారు, నాకు అక్కడ పైన ఈ అవార్డు ఇస్తూ నేను మాట్లాడినటువంటివి కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇది మీ శాస్త్రానికి సంబంధించినటువంటి మెచ్యూరిటీ సింబల్ లాగా భావించండి. అంటే మీ రీసెర్చ్ని ఇంకా కొనసాగించండి. ఇది మీకు ఒక గుర్తింపు ఇచ్చారు ఇక్కడ. అంటే మీరు చేసినటువంటి రీసెర్చ్కో, థీసిస్కో, కేస్ స్టడీస్కో పలానా మీకు గుర్తింపుగా భావించి ఇంకా ఎక్కువ డీప్గా మీరు వెళ్ళడానికి ఇది సహకరిస్తుంది. ఇది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని మీకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. తప్పితే ఇక్కడతోటి మీరు ఇది కూడా ఆపద్దు అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఇది నిజంగా నాకు ఒక గొప్ప దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే మన యొక్క జ్ఞానం పరిపక్వత చెందడానికి ఒక సహకారంగా దీన్ని భావిస్తూ, ఇది మా గురువులకి తల్లిదండ్రులకి దీన్ని నేను సమర్పణ చేస్తూ ఉన్నాను. అలాగే భవిష్యత్తులో మన భవిష్యదర్శిని ద్వారా మరింత లోతైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలి అని చెప్పి వారి యొక్క ఆశీస్సులు కోరుకుంటూ స్వస్తి.